డియర్ వ్యూవర్స్, మనం ఈరోజు క్యాట్రాక్ట్ సర్జరీ పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో చూపులో డిఫెక్ట్ ఉంటే వాళ్ళకి క్యాట్రాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. క్యాట్రాక్ట్ అంటే మన ఐలో ఉన్న న్యాచురల్ లెన్స్ తెల్లగా అయిపోవడం వల్ల. ఇది ఎక్కువ శాతము ఏజ్తోనే అవుతుంది. ఇలా అవ్వడం వల్ల వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆ క్యాట్రాక్ట్ని మొత్తం తీసేసి లోపల లెన్స్ ఇంప్లాంట్ చేస్తే మొత్తం విజన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ క్యాట్రాక్ట్ రిమూవల్ చేయడంలో డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాం. వీటిలో ఒకటి ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ లేదా ఈసీసీ అంటాము. సెకండ్ ఇది SICS లేదా స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ అనడం జరుగుతుంది. మూడోది వచ్చేసి ఫేకో ఎమల్సిఫికేషన్ టెక్నిక్ అండ్ నాలుగోది వచ్చేసి లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ అనడం జరుగుతుంది. ఫస్ట్ టెక్నిక్ వచ్చేటప్పటికి మనకి ECCE లేదా ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్లో మనము ఐలో వచ్చేసి తెల్లగుడ్డులో 7 to 8 millimeters కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు. అండ్ ఈ 7 to 8 millimeters కట్ చేసిన తర్వాత ఐ లోపలికి ఎంటర్ అయ్యేసి క్యాట్రాక్ట్ని మొత్తం బయటికి తీయడం జరుగుతుంది. ఈ క్యాట్రాక్ట్ని పీసెస్ లాగా బ్రేక్ చేయడం ఉండదు ఇక్కడ టెక్నిక్లో. అండ్ మొత్తం క్యాట్రాక్ట్ తీసిన తర్వాత రిజిడ్ లెన్స్ అంటాం, అంటే అద్దం లాంటి గట్టి ఇంట్రాక్యులర్ లెన్స్, దాన్ని ఆ 7 to 8 millimeters లోపల నుంచే ఐ లోపల పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంత కట్ చేసిన ఏరియాని స్టిచ్చెస్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే ఈ రోజులో ఈ సర్జరీని చాలా తక్కువగా చేస్తాము, బట్ వెరీ కాంప్లికేటెడ్ అంటే వెరీ కాంప్లెక్స్ సర్జరీస్ ఏమైనా చేయాలంటే ఈ టెక్నిక్ వాడడం జరుగుతుంది. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ లాస్ ఉంటుంది, కొంచెము రికవరీ స్లోగా ఉంటుంది. స్టిచెస్ వల్ల వచ్చే పవర్ అంటే అస్టిగ్మాటిజం అంటాము, ఇర్రెగ్యులర్ అస్టిగ్మాటిజం ఇండ్యూస్ అవ్వచ్చు. దీనివల్ల సర్జరీ తర్వాత మళ్ళీ గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుంది. రికవరీ కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మనం మోడిఫికేషన్స్ చేసినప్పుడు తర్వాత స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ వచ్చిందనమాట. దీంట్లో వచ్చేసి మనము 6 to 6.5 millimeters మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో కూడా క్యాట్రాక్ట్ని మొత్తం తీయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత రిజిడ్ లెన్స్ అంటే హార్డ్ లెన్సే దీంట్లో కూడా పెట్టడం జరుగుతుంది లోపల. సో స్టిచెస్ అవసరం ఉండొచ్చు, అవసరం ఉండకపోవచ్చు ఈ టెక్నిక్లో. బట్ దీంట్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే రికవరీ కొంచెం స్లోగా ఉండొచ్చు, కొంచెం బ్లడ్ లాస్ ఉండొచ్చు. అండ్ దీంట్లో కూడా అడ్వాన్స్ లెన్సెస్ లైక్ టోరిక్ అండ్ ట్రైఫోకల్ లేదా ఎక్స్టెండెడ్ విజన్ లెన్సెస్ పెట్టినప్పుడు రిజల్ట్ మనం అనుకున్నంతలాగా రాకపోవచ్చు. అందుకని ఇలాంటి లెన్సెస్ పెట్టేటప్పుడు ఈ సర్జరీ ప్రిఫర్ చేయమన్నమాట. సో ఇంకా ప్రెసిషన్ అంటే ఇంకా బాగా చేయడానికి టెక్నిక్స్ అడ్వాన్స్ అవుతున్నప్పుడు మనకి నెక్స్ట్ టెక్నిక్ వచ్చింది ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాం అన్నమాట. ఇది ఎక్కడైనా ప్రపంచంలో చాలా ఎక్కువ శాతం చేయడం జరుగుతుంది ఈ టెక్నిక్ ద్వారా. సో దీంట్లో ఏం చేస్తామంటే మనము చిన్న ఓపెనింగ్ చేస్తాం, 2 millimeters దగ్గరలో ఉంటుంది ఐ లోపల ఎంటర్ అవ్వడానికి. ఇది వచ్చేసి నల్లగుడ్డు పైన చేయడం జరుగుతుంది. దీనివల్ల బ్లడ్ లాస్ ఉండే అవకాశం లేదు. అండ్ ఐ లోపలికి వెళ్ళిన తర్వాత మనం క్యాట్రాక్ట్ని ఏదైతే 9 millimeters ఉంటుందో చిన్న చిన్న పీసెస్ లాగా బ్రేక్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫేకో ఎమల్సిఫికేషన్ టెక్నిక్లో అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడి ఆ క్యాట్రాక్ట్ని ఆస్పిరేట్ చేస్తామన్నమాట. ఇది ఆస్పిరేట్ చేసిన తర్వాత క్యాట్రాక్ట్ రిమూవల్ అయిపోతుంది. ఆ చిన్న ఓపెనింగ్లో నుంచే ఫోల్డబుల్ లెన్స్ అంటాం. ఈ లెన్స్ ఫోల్డ్ చేయబడం జరుగుతుంది. ఈ 2 millimeters నుంచే ఐ లోపల ఇంజెక్ట్ చేసి ఆ లెన్స్ లోపలికి వెళ్ళాక ఓపెన్ అవుతుంది. మనం దాన్ని పొజిషన్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ టెక్నిక్ వల్ల మన బ్లడ్ లాస్ ఉండదు, రికవరీ కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. అండ్ మన ఎటువంటి లెన్స్లైనా ఇంప్లాంట్ చేయొచ్చు, ఎందుకంటే రిజల్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు తెచ్చుకోగలుగుతాము ఈ ప్రొసీజర్లో. సో ఇక్కడ ప్రెస్టీన్ ఐ హాస్పిటల్స్లో మనము ఈ ఫేకో ఎమల్సిఫికేషన్ టెక్నిక్ని మోస్ట్ అడ్వాన్స్డ్ సెంచూరియన్ యాక్టివ్ సెంట్రీ మెషిన్ వాడడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి ఐలోకి వెళ్ళిన తర్వాత ఐలో ఫ్లూయిడ్ మూవ్ అవుతూ ఉంటుంది క్యాట్రాక్ట్ని తీయడానికి. సో మనకి ఈ టెక్నిక్లో ఈ మెషిన్లో ఏంటంటే సెన్సర్స్ ఉంటాయి ఐలో. ఈ సెన్సర్స్ ఏం చేస్తాయంటే ఆ ఫ్లూయిడ్ ఎంతవరకు అవసరమో, ఎంత మెయింటైన్ చేయాలో ఐ లోపల ప్రెషర్ అంత మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు సర్జరీ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీకు చేసినట్లు కూడా తెలియదు. అండ్ రెండోది వచ్చేసి మనకి ఫ్లూయిడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి నల్లగుడ్డు కానీ అండ్ ఆ పక్కన ఉన్న భాగాలు డ్యామేజ్ అవ్వవు అన్నమాట. సో రికవరీ వచ్చేసి చాలా క్విక్గా ఉంటుంది ప్రొసీజర్ వల్ల.
తర్వాత ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాట్రాక్ట్ సర్జరీ టెక్నిక్ వచ్చేసి లేజర్ వాడడం జరుగుతుంది. దాన్ని లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ అంటామన్నమాట. దీంట్లో ఏం చేస్తామంటే కొన్ని స్టెప్స్ ఏదైతే మాన్యువల్గా చేసేవాళ్ళమో ఇంతకుముందు ఆ స్టెప్స్ అన్ని లేజర్ చేయడం జరుగుతుంది. ఇన్సిషన్స్ వచ్చేసి మనకి లేజరే చేయడం జరుగుతుంది, అది కార్నియాలో కట్ చేయడము. ఆ తర్వాత క్యాట్రాక్ట్ ఒక బ్యాగ్లో ఉంటుంది, క్యాట్రాక్ట్ బ్యాగ్ ఓపెన్ చేయడానికి క్యాప్సులోటమీ చేస్తాం. ఆ క్యాప్సులోటమీ కూడా లేజర్ చేయడం జరుగుతుంది. ఈ క్యాప్సులోటమీ రౌండ్గా ఉండాలి, సెంటర్లో ఉండాలి. సో ఎందుకంటే ప్రీమియం లెన్సెస్, మనం టోరిక్ లెన్సెస్ కానీ ట్రైఫోకల్ లేదా ఎక్స్టెండెడ్ విజన్ లెన్సెస్ చేసినప్పుడు లెన్స్ సెంటర్లో ఉండడం చాలా ఇంపార్టెంట్, రిజల్ట్ బాగా వస్తుంది. సో లేజర్ అయితే చాలా రౌండ్గా, చాలా సెంటర్గా చేయడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ప్రెసిషన్ చాలా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే క్యాట్రాక్ట్ 9 మిల్లీమీటర్లు ఉంటుంది. ఆ క్యాట్రాక్ట్ని మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ చేయొచ్చు. ఆ పీసులు చేయడం వల్ల అది ఆస్పిరేట్ చేయడం ఈజీగా ఉంటుంది. దీనివల్ల మనకు అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడకం తగ్గిపోతుంది అండ్ అడ్జసెంట్ స్ట్రక్చర్స్కి డ్యామేజ్ అవ్వడం కూడా చాలా తగ్గిపోతుంది. సో లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్ యాజ్ ఆఫ్ టుడే. దీనివల్ల మనకి రికవరీ క్విక్గా ఉంటుంది అండ్ మనం అనుకున్న రిజల్ట్ తెప్పించుకోగలుగుతాము. బ్లడ్ లాస్ ఉండదు అసలు అండ్ సరౌండింగ్ స్ట్రక్చర్స్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ అవుతుంది. సో వ్యూవర్స్, ఒక్కొక్క ఐకి ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ సూట్ అవ్వచ్చు. సో మీరు ప్రిస్టీన్ ఐ హాస్పిటల్లో క్యాట్రాక్ట్ క్లినిక్ వచ్చినప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసి మీ ఐస్ని మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో టెక్నిక్ దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ప్రొసీజర్ చూస్ చేసుకున్నా కూడా మనము మీకు గుడ్ విజన్ ఇవ్వడం జరుగుతుంది.